స్పాంజీ లాగా ఉండే దోశలు ఇవ్వండి, ఎంత బాగుంది, మెత్తగా ఉన్నాయంటే. ఈ సాయంకాల సమయంలో ఈవినింగ్ టైంలో చాలా ఆకలేస్తుందండి మా చిన్నవాడు. ఏం చేయాలని ఆలోచిస్తే సడన్గా నాకు ఈ ఆలోచన వచ్చింది. ఓకే, ఒక 10 నిమిషాల్లో నీకు దోశలు వేసి ఇస్తానా అని చెప్పి అటుకులు తీసుకున్నాను. అటుకులు బొంబాయి రవ్వతో నేను మీకు ఇప్పుడు దోశలు చూపిస్తాను. అతి తక్కువ టైంలో చేసుకునే టిఫిన్ ఇది. ఓకే, ఇదిగో నేను కప్పు అటుకులు తీసుకున్నాను. నేనైతే కొంచెం మందంగా ఉండయి, మా సొంత చేరు అటుకులు ఇవి తెస్తాను. శుభ్రంగా కడుక్కొని చూపిస్తాను మీకు. ఈ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ లైట్గా ఏపుకున్నానండి, ఏపి ఇలాగ వేస్తున్నాను. వేపుకుంటే బాగుంటుంది. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఓకే, ఈ రెంటిని దగ్గర పెరుగుంటే పెరుగుతో కలుపుకోవచ్చు, లేదు మజ్జిగ ఉండగానే మజ్జిగతోనైనా చేసుకోవచ్చు. నేనైతే మజ్జిగతో చేస్తున్నాను. చిక్కటి మజ్జిగ చేసుకొని కప్పు మజ్జిగ, పది నిమిషాలు నాననిద్దాం అనమాట. నానాక అప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకే, నానిని చూసారా, 10 నిమిషాలు అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో జార్లో వేసుకుందాం మిక్సీ పట్టుకోవటానికి. 2 సార్లుగా పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అయిపోయింది, మిక్సీ పట్టుకున్నాము. ఇదిగోండి, ఇట్లా మిక్సీ పట్టుకున్నాం పిండి. చూసారా, ఇట్లా జారుగా ఉండాలి. మనం తీసుకున్న మజ్జిగకి ఇంకొక గిన్నె వాటర్ పడతాయి అన్నమాట. 2 గిన్నెలు పట్టినాయి. ఈ వాటర్ అనేదండి మనం చూసుకుని ఆ కొలత ప్రకారమే చెప్పారు, అలాగే చేసుకోవాలి అనేం లేదు. మనం చూసుకుని మనకి పట్టిన వాటర్ వరకు వేసుకుని పట్టుకోవచ్చు. ఓకే, వంట సోడా వేసుకుందాము. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను ఇట్లా 2 తీసుకున్నాను. పెద్ద స్పూన్ అయితే ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. 1 స్పూను సాల్ట్ తీసుకున్నాను. చూసారా, అట్టుపిండి అయితే ఒక 3 గంటలు నానబెట్టి రుబ్బుకొని అది మళ్ళీ కొంచెం పులిసి వేసుకొని చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. ఇది అప్పటికప్పుడు మనకు ఆకలి అవుతుంది అనుకున్నప్పుడు, లేదా మన పిల్లలు ఆకలి అవుతుందమ్మా అని అడిగినప్పుడు సడన్గా ఇంట్లో ఉంటుంది, ఇట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు, తినేయచ్చు మనం. దీనికి ఆయిల్తో అంత అవసరం లేదండి, ఆయిల్ లేకుండానే వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వస్తుందంటే అండి. చూసారా, ఇట్లా కాలింది. 2 వైపులు ఇలా కాల్చుకోవాలి. ఆయిల్ లేకుండా చాలా ఆయిల్ కలిసి వచ్చింది మనకి. చూసారు, ఇలాగా స్పాంజీ లాగా ఉండే దోశలు ఇవ్వండి, ఎంత బాగుంది, మెత్తగా ఉన్నాయంటే. చాలా సూపర్ టేస్ట్గా కూడా ఉండయి, చాలా మెత్తగా ఉండయి. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు పిల్లల ఆకలి అవుతుందంటే చేసి పెట్టుకోవచ్చు. చూడండి, మీరు కూడా చూసి ట్రై చేసి ఖచ్చితంగా చేసి పెట్టండి. ఎందుకంటే ఈ కొనుక్కురావాలి తేవాలి ఖర్చు అవుద్ది అనుకునేది కాదు కదా. ఇవి ఎలాగో మన ఇంట్లో ఉంటాయి. అటుకులు ఉంటాయి, బొంబాయి రవ్వ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, మజ్జిగో పెరుగో లేని పక్షంలో పాలు, ఏ 3 ఏ ఉండా పోసి వాడుకోవచ్చు. చూసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రాయండి, అక్క చాలా బాగుంది మేము కూడా చేసుకున్నాము అని కామెంట్ రాయండి. మీ ఫ్యామిలీ మెంబర్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.